ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ రెండు ప్రభుత్వాలు 6 మీద ఆధారపడి అధికారంలోకి వచ్చాయి. అది ఒకటి సూపర్ 6, ఇంకోటి 6 గ్యారంటీలు. ఈ 6 గ్యారంటీలోనూ సూపర్ 6 లోనూ అత్యంత ముఖ్యమైనవి ఆడబిడ్డలకు ఇచ్చిన హామీలు. సూపర్ 6 లో ఆడబిడ్డ నిధి, 6 గ్యారంటీలో మహాలక్ష్మి పథకం. సూపర్ 6 లో ఇప్పటి వరకు ఉచిత బస్సు ప్రయాణం అమలు కాలేదు. అదేవిధంగా ఆడబిడ్డకు 1500 రూపాయలు నెలకి ఇచ్చేది అమలు కాలేదు. ఈ ఆడబిడ్డకు 1500 రూపాయలు నెలకి ఇచ్చేదాన్ని అమలు చేస్తే ఆంధ్రాను అమ్ముకోవాల్సి వస్తుందని టీడీపీ ప్రధాన నాయకుల్లో ఒకరు అచ్చెన్నాయుడు ప్రకటించడం ఇప్పుడు సంచలనంగా మారింది. 1500 రూపాయలు ఇస్తేనే ఆంధ్రాను అమ్ముకోవాల్సి వస్తే తెలంగాణలో కూడా మహాలక్ష్మి పథకం కింద 2500 రూపాయలు 18 ఏళ్లు నిండిన మహిళలకు ఇస్తే మరి ఇంకేం అమ్ముకోవాల్సి వస్తుంది తెలంగాణతో పాటు అన్న సందేహం ఇప్పుడు తెలంగాణలోనూ మొదలైంది. నిజంగానే 2500 ఇస్తే అమ్ముకునే పరిస్థితి వస్తే మరే ఆ హామీ యొక్క పరిస్థితి ఏంటి? హామీని అమలు చేసే ఉద్దేశం తెలంగాణ ప్రభుత్వానికి ఉన్నట్ట లేనట? ఇప్పటి వరకు కూడా ఉచిత బస్సు గురించి మాట్లాడము, మిగతా పథకాల గురించి మాట్లాడడం తప్ప 2500 గురించి కాంగ్రెస్ నాయకులు కానీ కాంగ్రెస్ మంత్రులు కానీ ఎక్కడ మాట్లాడడం లేదు. ఇప్పటికే 20 నెలల కాలం పూర్తయిపోయింది. మరి ఈ ఆడబిడ్డలకు 2500 రూపాయల పథకం ఇంకెప్పటికీ అమలవుతుంది? అసలు అమలవుతుందా లేదా? అమలు చేయాల్సి వస్తే 1500 రూపాయలకి ఆంధ్రను అమ్ముకుంటే 2500 రూపాయలకు తెలంగాణలో ఇంకేం అమ్ముకోవాలి? ఖజానా ఖాళీగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే పదే చెప్తున్నారు. అప్పులు పుట్టడం లేదంటున్నారు. మరి ఈ నేపథ్యంలో ఈ పథకం అమలు అనేది ఇప్పుడు గాల్లో దీపంగా మారింది. మరి పార్టీ దీనికి ఏం సమాధానం చెప్తుంది? ప్రభుత్వము ఈ ప్రజలకు తామిచ్చిన హామీ అమలు చేయడానికి ఎలాంటి నమ్మకాన్ని కల్పిస్తుంది చూడాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని విషయాలు కావాలనుకుంటే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.